హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. చిన్నప్పుడు బ్యాటరీ వేసి ఆన్ చేస్తే బొమ్మ కారు వెళ్ళేది. అమ్మో, కారు ముందుకెళ్తుంది చూడండి అనుకొని ఆనందపడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడేమో కారులో కూర్చొని స్విచ్ ఆన్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మ్యాప్ పెట్టేసి అక్కడికి కారు తీసుకెళ్తుంది. ఓల్డ్ టెక్నాలజీ ప్రజెంట్ ఎంత అప్డేట్ అవుతుందో కదా. టెస్లా కార్లో రీసెంట్గా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వర్షన్ని రిలీజ్ చేస్తున్నారు. మీకు కూడా తెలిసే ఉంటుంది. సో టెస్లా ఓనర్స్ అందరికీ 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఇచ్చున్నారనమాట ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్. సో మేము కూడా ట్రై చేసాం ఎలా వర్క్ చేస్తుందో అని చూద్దామని. ముందు కార్ స్లో అయింది. సో మేము వెళ్ళే కార్ కూడా ఆగుతుంది దానికదే. ఇక్కడ లేన్ మారాలని సిగ్నల్ వేసుకుంది అదే, బట్ వెహికల్స్ కంటిన్యూగా వెళ్తుండేసరికి ఆగింది. స్క్రీన్ చూస్తే అర్థమవుతుంది మీకు. రైట్ సైడ్ ఏమో గూగుల్ మ్యాప్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో రోడ్లో వెళ్ళే వెహికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వెహికల్ దగ్గర బ్లూగా కనపడుతుంది కదా, అదే మేము వెళ్తున్న వెహికల్. మనం ఎఫ్ఎస్డి ఆన్ చేసినప్పుడు అలా బ్లూ లైట్ విజిబుల్ అవుతుంది వెహికల్కి వే కోసం. సూపర్వైజ్డ్ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కాబట్టి సర్టైన్ ఇంటర్వెల్స్లో హ్యాండ్ స్టీరింగ్ మీద ఉండాలి, లేకుంటే అలర్ట్ వస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు మనం అలా టచ్ చేస్తూ ఉండాలి స్టీరింగ్ని. ఎవరైనా లాంగ్ జర్నీ వెళ్ళాలనుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే కంటిన్యూస్గా డ్రైవింగ్ చేయకుండా రెస్ట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు. రీసెంట్గా కూడా ఒక హ్యూమన్ లైఫ్ సేవ్ చేసిందంట టెస్లా. ఎవరికో హార్ట్ అటాక్ వస్తే ఎఫ్ఎస్డి ఆన్ చేసి మ్యాప్ హాస్పిటల్కి పెట్టాడంట. కార్ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి తీసుకెళ్ళింది. సో అలా లైఫ్ సేవ్ చేసిందంట టెస్లా. రీసెంట్గా ఎవరో ట్వీట్ కూడా చేస్తున్నారు. మేము బయటకు వెళ్ళున్నప్పుడు ఈ ఎఫ్ఎస్డి యూస్ చేస్తున్నాము. 2 అవర్స్ జర్నీ మొత్తం. మా హస్బెండ్ డ్రైవ్ చేయకుండానే తీసుకెళ్ళింది టెస్లానే. ఫస్ట్లో టెస్లానే డ్రైవ్ చేస్తుంటే నాకు కొంచెం భయం వేసింది. అప్పుడు మా హస్బెండ్ నన్ను నమ్మినా నమ్మకున్నా టెస్లాని మాత్రం నమ్ము అని ఫన్ చేశాడు. మనం పార్కింగ్ స్లాట్లో ఆన్ చేసి పెడితే అదే పార్క్ చేసుకుంటుంది. కార్ చూసారా, స్టీరింగ్ అదే ఎలా తిరుగుతుందో. వెనకల ఏదైనా వెహికల్ ఉన్నా మనుషులు ఉన్నా కానీ కాసేపు ఆగి బ్రేక్ వేసుకొని వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తుంది. డే టైమే కాదు, నైట్ టైం కూడా బాగా వర్క్ చేస్తుంది సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లాకి. ఇక్కడ స్టాప్ సైన్ కనపడేసరికి ఆగి వెహికల్స్ వస్తున్నాయో లేదో చూసుకొని స్టార్ట్ అవుతుంది. స్పీడ్ కూడా ఆటోమేటిక్గా అదే మేనేజ్ చేసుకుంటుంది. బేసిక్గా ఇంతకు ముందున్న వర్షన్లో C++ కోడ్ యూస్ చేసేవాళ్ళు, బట్ ఈ వర్షన్లో కోడ్ ఏం లేకుండా ఎండ్ టు ఎండ్ న్యూరల్ నెట్వర్క్స్ అప్రోచ్ని యూస్ చేశారు. సో టోటల్ FSDAI మీద రన్ అవుతుందన్నమాట. ఇంతకుముందు అల్ట్రాసోనిక్ సెన్సార్తో రన్ అయ్యేది ఓన్లీ, ఇప్పుడేమో కెమెరా బేస్డ్ విజన్ సిస్టమ్తో రన్ అవుతుంది. అల్ట్రా సెన్సార్స్తో ఉన్న FSD కోడ్ని కోడింగ్ అనే లేకుండా ఆ FSD సాఫ్ట్వేర్ని అప్డేట్ అయ్యింది. ఎన్విడియా కంపెనీ ఇన్వెంట్ చేసిన GPUs యూస్ చేసి కంప్యూటింగ్ పవర్ని ఇంక్రీజ్ చేశారు. కార్ వెళ్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ ఏదైనా పడితే దానికదే స్లో అయ్యి అదే ఆగిపోతుంది. సెట్టింగ్స్లో మన కార్కి ముందు కార్కి గ్యాప్ 1 కార్ ఉండేలా సెట్ చేస్తే సిగ్నల్స్ దగ్గర మన కార్కి ముందు కార్కి 1 కార్ గ్యాప్ ఉండేటట్లు ఆగుతుందన్నమాట. 2 కార్స్ అంత గ్యాప్ సెట్ చేస్తే 2 కార్స్ ఉండేటట్టు అంత గ్యాప్లో ఆగుతుందన్నమాట. మనం సెట్టింగ్స్లో ముందే పెట్టుకొని ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని ఈ కార్ ఆగుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్లయితే మేము 1 కార్ అంత గ్యాప్ డిస్టెన్స్ పెట్టున్నాం. సో సిగ్నల్ పడినప్పుడు 1 కార్ అంత స్పేస్ ఉంది. మనం డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత పార్క్ చేయాలి అనుకున్నప్పుడు మన కంట్రోల్లోకి తీసుకొని స్లోగా వెళ్తుంటే పార్కింగ్ స్లాట్ ఖాళీగా ఉంటే P అనే సింబల్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసామంటే పైన స్టార్ట్ బటన్ వస్తుంది. స్టార్ట్ క్లిక్ చేస్తే దానికదే పార్క్ అవుతుంది, ఆటో పార్కింగ్ లాగా అన్నమాట. వీడియోలో కనపడుతుంది కదా, దానికదే పార్క్ అవుతుంది చూస్తే మీరు.
చూసారా కరెక్ట్గా పార్కింగ్ స్లాట్లో పార్క్ చేసేసింది కార్ని. టెస్లాలో ఎఫ్ఎస్డి వర్షన్ సెల్ఫ్ డ్రైవింగ్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. మాకైతే 2 అవర్స్ జర్నీకి బాగా హెల్ప్ అయిందనమాట. సో ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ వర్షన్ని మేము ట్రై చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.